దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. చదవబడ్డటువంటి లేఖన భాగంలో న్యాయం ఉండవలసిన స్థానమున, విమర్శ ఉండవలసిన స్థానమున మరి న్యాయానికి అవకాశం లేకపోవడం, దుర్మార్గత అనేది అక్కడ ఉండటం నాకు కనబడింది అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది ఏం తెలియజేస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, న్యాయస్థానాల్లో అన్యాయం, కుటుంబాల్లో అన్యాయం, అనేక చోట్ల అన్యాయాల గురించినటువంటి సందర్భాన్ని జ్ఞాని అయిన సొలొమోన్ గారి యొక్క పరిశీలనలో ఇది తేలినట్టుగా ఆయన చెప్తున్నాడు. లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతూ ఉంది, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత నాకు కనబడింది. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! అయినా సరే దేవుడు నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒక రోజున తీర్పు మాత్రం ఉంది అని ఆయన చెప్పాడు. అలాగనే ప్రసంగి 4:1 కూడా రాస్తాడు. ప్రసంగి 4:1 పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయముల గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునూ లేకపోయెను. సూర్యుని క్రింద జరిగేటువంటి వివిధమైన అన్యాయముల గురించి యోచించాడట ఆయన. అన్యాయం జరుగుతుంది అని. న్యాయము జరగాల్సిన ప్రదేశాల్లో, న్యాయస్థానాల్లో, న్యాయం ఎక్కడ జరగాలి? న్యాయస్థానాల్లో, అంటే కోర్టుల్లో జరగాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయం లేదు, అన్యాయం ఉంది, దుర్మార్గత ఉంది, అవినీతి ఉంది. ఇవన్నీ సొలొమోన్ గారు తన రీసెర్చ్లో, తన పరిశోధనలో తేలినట్టుగా ఆయన రాశాడు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అధికారులు ఎంతో స్వార్థంతో ఈనాడు ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం చూడకముందే బైబిల్ ఎప్పుడో ఈ పరిస్థితిని వివరించటం జరిగింది. ప్రసంగి 5:8 కూడా అంటాడు, ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన యెడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ రాసినాడు. ఒక రాజ్యమందు బేదలను బాధించటం, ధర్మమును న్యాయమును బలాత్కారం చేత మేరటం, ధర్మాన్ని న్యాయాన్ని బలాత్కారముతో మీరి ఆ చట్టాలను ఉల్లంఘించి బేదలను బాధించి ఒక వర్గాన్ని అణిచివేసి అణగద్రొక్కి మరి మరొక వర్గం పైకి వచ్చేటువంటి పరిస్థితిని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది మనం కళ్ళారా ఈనాడు చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో లోకంలో జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆయన ఇక్కడ అధ్యయనం చేశాడు. ఆయన అధ్యయనం చేసి, దీనికి మీరు ఆశ్చర్యపోకండి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూసి ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు. అంటే లోకం భ్రష్టు పట్టిపోయింది, లోకం పాపభూయిష్టంతో నిండిపోయింది, పరిపాలనలో వ్యవస్థలో అన్యాయం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది, కోర్టులు కూడా అన్యాయం చేస్తాయి, అన్యాయమైన తీర్పులు తీరుస్తాయి అని మరి సొలొమోన్ గారు ఎప్పుడో తన పరిశీలనలో తేలినట్లుగా ఆయన చెప్తున్నాడు.
ఈ రోజున మనం చూస్తున్నామండి, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చట్టాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారు. చట్టాలని అధిగమించి, ఆ చట్టాలను ఉల్లంఘించి పేదలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక వెనుకబడినటువంటి వారిని అణిచివేస్తూ, మరొక వర్గానికి కొమ్ముగాస్తూ భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్న అధికారులను మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలు, ఈ అధికారులు, వీటిని మనం చూసినప్పుడు, జరుగుతున్న అన్యాయాలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏంట్రా బాబు, ఇలా జరుగుతుందేంటి? నేను ఈ మంత్రి గారిని నమ్ముకున్నానే, ఈ లాయర్ గారిని నమ్ముకున్నానే, లేకపోతే పలానా కోర్టును కోర్టు న్యాయం చేస్తదనుకున్నానే. ఇలా జరిగింది నాకు. నాకు జరిగిన ఈ అన్యాయము ఇంత భయంకరమైందని బాధపడేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ న్యాయ వ్యవస్థకు, న్యాయానికి న్యాయం కావాలని కోర్టుకు వెళ్తే భర్త విషయంలో అన్యాయమే జరగవచ్చు. ఒక భార్య విషయంలో, ఆ భార్య తన భర్త విషయంలో వెళ్ళినప్పుడు ఆమెకు అన్యాయం జరగవచ్చు. ఇది ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదంట. ఇవి జరుగుతాయి అని. ఇంట్లో కుమారులు తల్లికి అన్యాయం చేయొచ్చు. కుమారులు, కోడళ్ళు అందరూ కలిసి, కుమార్తెలు, అల్లుళ్ళు కలిసి తల్లిదండ్రులకు అన్యాయం చేయొచ్చు. తల్లిదండ్రులు కూడా అన్యాయం చేయొచ్చు. కాబట్టి న్యాయం ఎక్కడ ఉండాలో, ఆ న్యాయం అనేది ఏదైతే ఉందో దానికి సరి అయినటువంటి విధానంలో అది ఉండకపోతే, ఇటు దట్టు అటు దిట్టు మారితే అది ప్రమాదం అన్నాడు. అయితే అన్నిటిని చూసే దేవుడు ఉన్నాడు పైన, అందరికీ మహాధికారి ఆయన. ఆయన న్యాయం తీరుస్తాడు అని కూడా ఆయన చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు గమనిస్తే, ఏ స్థానంలో న్యాయం ఉండాలో ఆ స్థానం ఉండట్లేదు. విమర్శ స్థానంలో న్యాయం లేదు, దుర్మార్గత అక్కడ ఉంటుంది, అక్కడ బలత్కారం ఉంటుంది, అక్కడ లంచగొండితనం ఉంది. ఈ రోజున ఏ ప్రభుత్వ కార్యాలయానికి మనం వెళ్ళినా అక్కడ అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం లేదు. ఏ ప్రభుత్వము అవినీతి చేయకుండా ఉండటం లేదు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కొన్ని రకాలైనటువంటి అవినీతి స్కామ్లు చేసి దిగిపోతూ ఉన్నారు. ఇదంతా మనం కళ్ళారా మనం చూస్తున్నాం. కోర్టులు న్యాయం చేయట్లేదు, రకరకాల తీర్పులు వాళ్ళు ఇస్తున్నారు. పేతురు గారు తన పత్రికను రాస్తాడు, దేవుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని. పేతురు గారు తన పత్రిక 2:23 అంటాడు, న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడికే మనం అప్పగించుకోవాలి అంటాడు. ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 2:23 అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జరిగిన అన్యాయం గురించి చెబుతూ, ఆయనకు 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. ఆయన బెదిరించగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించగలడు, ప్రకృతిని శాసించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, ఎందుకంటే న్యాయం ఉండవలసిన స్థానంలో అక్కడ న్యాయం లేదు. అన్యాయ తీర్పు తీర్చారు ఆయనకి. దుర్మార్గత జరిగింది అక్కడ. సిలువ వేయండి, సిలువ వేయమండి అని ఆయన కేకలు వేసి అన్యాయంగా సిలువకు అప్పగించినారు ప్రధాన యాజకులు. అక్కడ ఉన్నటువంటి పిలాతు కూడా ఇది దుర్మార్గత, ఇది మంచిది కాదు అని ఆయన చెప్పలేకపోయాడు. ఆయన కూడా ఏమి చేయలేకపోయాడు. బలత్కారంగా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారు. సిలువ వేయడానికి చట్టం చేశాడు ఆయన. సిలువ వేయడానికి ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు పేతురు గారు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను అప్పగించుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు పైన అధికారి. ఈ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరికంటే పైన ఉన్నటువంటి మహాత్మ్యము గల ఒక మహారాజు ఉన్నాడు, మహా అధికారి ఉన్నాడు. న్యాయముగా తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు.
కాబట్టి లోకంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటికీ ఒక రోజున చెక్ పెట్టే రోజు ఒకటి ఉంది. ఒక రోజున దేవుడు న్యాయం తీర్చే తీర్పు దినం ఒకటి ఉందని పేతురు గారు కూడా రాస్తున్నాడు. అట్లాగనే సొలొమోను గారు కూడా తీర్పు దినం గురించి చెప్పాడు ఆయన. కాబట్టి జరుగుతున్నటువంటి లోకంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, లేకపోతే దుర్మార్గతలు చూచి మనం దిగులు పడకూడదు. వాటిని చూసి ఆశ్చర్యపడకూడదంట. కానీ దేవునిపై నమ్మకం ఉంచి న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు నాకున్నాడు అని మనం ఎదురు చూడాలి. కానీ మనుషులు న్యాయం చేస్తారని ఆశించకూడదట. మనుషులు వాళ్ళని మనం ఆశిస్తే వాళ్ళు న్యాయం తీర్చరు. ఎందుకంటే దేవుడే న్యాయాధిపతి. దేవుడే న్యాయాధిపతి. అది మనం గ్రహించి ఆయన వైపు చూస్తే ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాం అంటాడు, సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు న్యాయం చేయడా అని అంటాడు. సర్వలోకానికి మరి న్యాయం తీర్చేవాడు, తీర్పు తీర్చేటువంటి ఆ దేవుడు న్యాయాధిపతి మనకు న్యాయం తీర్చడా అంటాడు అక్కడ. మనం అది మీరు తర్వాత చదువుకోండి ఆ వచనాన్ని. ఎంతో చక్కగా అక్కడ మాట రాసి ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన న్యాయం తీర్చేవాడు. యోబు గ్రంథం 34:12లో కూడా మంచి చక్కటి మాట ఆయన కూడా రాస్తాడు. యోబు గారు, ఆయన గారు కూడా అంటాడు 34:12లో, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు, న్యాయము తీర్చేవాడు. కీర్తన 97:2లో కూడా ఆయన అంటాడు న్యాయము గురించి చెప్తూ. 97వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, అగ్ని ఆయన ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఇక్కడ కూడా రాస్తున్నాడు ఏమని, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. కాబట్టి న్యాయవంతుడైన దేవుడు ఒక రోజున న్యాయం తీరుస్తాడు. ఏ యొక్క అన్యాయాన్ని ఆయన చూస్తూ వదిలేస్తున్నాడు అని మనం అనుకోవడానికి వీల్లేదట. ఏ యొక్క దోషాన్ని, ఏ యొక్క పాపాన్ని చూసి చూడనట్టుగా కళ్ళు మూసుకొని ఆయన ఉండడు. ఆయన న్యాయము తప్పడు ఆయన. మనం అనుకోవచ్చు, మనం ఉన్నావా అసలు దేవా, నీవు ఉన్నావా, దేవుడా ఉన్నావా, ఈ అన్యాయాలు ఏంటయ్యా అని మనం అంటాం. కానీ దేవుడట ఆయన కళ్ళు మూసుకుని ఉండడు. కానీ ఒక రోజు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ అన్యాయానికి ఒక రోజున తప్పకుండా ఆ భరించిన అన్యాయాన్ని, ఆ భరించినటువంటి దుర్మార్గతకు న్యాయం తీరుస్తాడు. ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు. లోకాసువార్త 18వ అధ్యాయంలో, ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండెను, అదే పట్టణంలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఉన్నాడు అని. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడని ఒక విధవరాలు తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని ప్రతిరోజు తరచుగా వెళ్ళి ఆయన బతిమలాడుకున్నా కూడా ఆయన న్యాయం తీర్చలేదంట. కానీ ఒక రోజున మాత్రం విసిగిపోయాడు ఈ అన్యాయస్తుడు. విసిగిపోయి ఈమెకి న్యాయం తీర్చాలనుకుని న్యాయం తీర్చాడు అని అక్కడ రాస్తూ ఏమంటాడు, అన్యాయస్తుడైన ఆయన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అంటూ, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా, వారికి త్వరగా న్యాయం తీరుస్తాడని రాస్తుంది. అంటే తన బిడ్డలకట న్యాయాధిపతి అయిన ప్రభువు జరుగుతున్న అన్యాయాలని, లేదా అన్యాయం అనుభవిస్తున్న తన బిడ్డలు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, గోజాడినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడట. అన్యాయం అనుభవిస్తుంటే మనం ఆ అన్యాయానికి న్యాయం ఒక రోజున దేవుడు మన పక్షాన చేర్చి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పొలం విషయంలో ఇలాంటి అన్యాయం జరుగుతుంది ప్రభువా, లేకపోతే నా ఇల్లు ఇలా ఆక్రమించేశారు, పొలం ఆక్రమించేశారు, కబ్జాలు చేశారు ప్రభువా,
నాకు న్యాయం తీర్చవా అని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఎన్నోసార్లు అధికారుల దగ్గరకు పోయి అవి విఫలమైపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక రోజున, న్యాయవంతుడైన దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. తప్పనిసరిగా అది లంచాలు పెట్టినా కాకపోవచ్చు, అధికారుల దగ్గర పోయి చేసిన అది పని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజున న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున న్యాయం ఉండాల్సిన స్థానంలో దుర్మార్గత ఉంటుంది, బలాత్కారం ఉంటుంది. కోర్టులలో కానీ, అధికారులలో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చేసేది వేరే ఉంది. కాబట్టి అధికారులు అధికార దాహంతో ఒకరిపైన ఒకరికి ఆధిపత్యం చెలాయిస్తూ కులాలు, మతాలు వీటన్నిటిని బట్టి నడుస్తున్న ఈ రాజ్యాలలో, ఈ మానవ రాజ్యాలలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అన్యాయాలను చూస్తున్నాం. అయితే వీటిని ఎవరూ ప్రక్షాళన చేయలేరు, అది అసాధ్యం. కానీ దేవుడు ఒక రోజున ఆయన ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు, ఆయన నీతిపరుడు. ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయాలే, సర్వలోకానికి తీర్పు చెప్పేవాడు ఆయనే. ఒక రోజున మంచివైన చెడ్డవైన ఆయన న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్ళాల్సి ఉందట. ప్రతి ఒక్క మనిషి నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు భరోసా ఇచ్చేది ఏంటంటే, నువ్వు అన్యాయం అనుభవిస్తున్నావా నా కుమారుడా, కుమార్తె? న్యాయం తీరుస్తావు ఒక రోజున. నీ ప్రార్థనకు న్యాయం దొరుకుతుంది. నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. నీ ప్రార్థనకు నేను తప్పనిసరిగా జవాబిస్తాను. కొన్నిసార్లు చాలామంది విశ్వాసులైన వారు ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావు కొందరికి. ఎంతో కాలం వాళ్ళు వెయిట్ చేస్తే అవి ఆపేస్తారు, ట్రాన్స్ఫర్లు ఆపేస్తారు అధికారులు. దీనికి పెద్ద లంచాలు, దీనికి పెద్ద రికమెండేషన్లు అవసరం. కానీ దేవుడు న్యాయవంతుడు, ఆయన ఒక రోజున జవాబిస్తాడు. నీ ప్రార్థనకు న్యాయం తీరుస్తాడు తప్పనిసరిగా. కానీ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇట్లా ఎన్నో విషయాలు మనం దైవ గ్రంథంలో ఈ సొలొమోను గారు చెప్పినట్లుగా విమర్శ స్థానమున, న్యాయం జరగాల్సిన స్థానమున దుర్మార్గత కనబడతా ఉంది, పేదలను బాధించడం కనబడతా ఉంది, అన్యాయాలు జరుగుతున్నాయి. కానీ పైన అందరికంటే పైన ఉన్నటువంటి ఒక అధికారి ఉన్నాడు, ఆయన తీర్పు చెప్తాడు ఒక రోజున అన్నటువంటి కన్క్లూజన్ ఆయన తెలుసుకున్నాడు. ఫైనల్గా ఆయన గ్రహించాడు. ఒక రాజు, దేశాన్ని పాలించిన రాజు, ఎందరో రాజులు ఆయన ఎదుట సాగిల పడ్డారు. వచ్చి ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది రాజులు, ప్రపంచంలో ఉన్న అనేక మంది రాజులు సొలొమోను గారి దగ్గరికి వచ్చి సొలొమోను గారి జ్ఞానం విన్నారు, సొలొమోను గారికి కప్పాలు కట్టారు, సొలొమోను గారికి భయపడి సమాధానాన్ని కోరుకున్నారు ఆ రోజుల్లో. అలాంటి రాజు ఒకటి రాశాడు. అదేంటంటే ఇదే న్యాయం గురించి. అందరికంటే పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు అని. అందుకే మనం ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనం, ప్రభుత్వాల అవినీతిని, అన్యాయాలను మనం చూస్తూ భయపడతాం, బాధపడతాం, ఏం జరుగుతుందో అని. మనం కొన్ని ప్రక్క రాష్ట్రాల్లో ఈనాడు కొన్ని బిల్లులు, మత నిరోధక చట్టాలు అనేటువంటి చట్టాలు, రకరకాల అవే యాంటీ కన్వర్షన్ బిల్లు అని రకరకాలవన్నీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి అలాగే మనం కూడా చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడాను అయితే మనం ఏం చేయాలి? ఇలాంటి రాజ సంబంధమైనటువంటి వాళ్ళు మనకేమి చేసినా, రాజులు మనకేం చేసినా ఏమంటున్నాడు? ప్రార్థనే చేయమంటున్నాడు వాళ్ళ కోసం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఫైనల్గా అధికారుల కోసం ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలలో మీరు సుఖంగా బ్రతకాలంటే, మీరు మాన్యత కలిగి బ్రతకాలంటే ఇలా చెయ్యండి అని తిమోతి గారికి పౌలు గారు రాశాడు. ఒకసారి చదువుకున్న ఆ వచనాన్ని. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది.
ఇది మంచిది. ఏది మంచిది? రాజుల కోసం ప్రార్థించటం, అధికారుల కోసం ప్రార్థించటం, మనుషులందరి కొరకు ప్రార్థించటం. ఇది మంచిదట. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదట. అందుకే మన ప్రార్థనలు ఎల్లప్పుడూ మన రాజులు, మన అధికారులు, వారిని జ్ఞాపకం పెట్టుకోమని ప్రార్థనలో ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేది ఏమిటంటే, జరుగుతున్న అన్యాయాలను చూసి మనం ఏం కాకూడదు. మనం అన్యాయాలను చూసి దిగులు పడొద్దు, ఆశ్చర్యపడొద్దు, కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు. పై అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆ అధికారికి మనం చెప్పుకొని మనం వాళ్ళ కోసం కూడా, ఈ అన్యాయం చేసే అధికారుల కోసం కూడా ప్రార్థన చేయాలంట. అన్యాయం చేస్తూ, అన్యాయపు చట్టాలను చేస్తూ, పేదలను అణగదొక్కేటువంటి రాజుల కోసం, అధికారుల కోసం కూడా మనం ప్రార్థించాలట. మనం క్షేమంగా సుఖంగా బ్రతకటానికి ఈ రకమైనటువంటి దైవ నియమం క్రైస్తవుడికి ఉంది. దీన్ని మనం ప్రక్కన పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంత అన్యాయం చేస్తున్న రాజుల కోసం మనం ఎందుకు చేయాలి? ఈ ప్రధానుల కోసం మనం ఎందుకు ప్రార్థించాలి? లేకపోతే ఈ మంత్రుల కోసం మనం ఎందుకు ప్రార్థించాలి అని అనుకోకూడదు. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ, ప్రభు మనకు చెప్పిన మాట ఇది. తప్పనిసరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం విజ్ఞాపనలు చేయాల్సిన అవసరం ఉంది. దేశ స్థితిగతులు ఎన్నో చూస్తున్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈ రోజున మనం చాలామంది క్రైస్తవులు గమనించలేకపోతున్నారో, మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనమైతే వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో న్యాయవంతుడైన దేవునికి నీ పరిస్థితులు, నా పరిస్థితులు ప్రార్థన ద్వారా వెల్లడించుకుందాం. మనం అవి ప్రభుత్వాల ద్వారా జరిగిన అన్యాయమైనా కావచ్చు, కుటుంబాల ద్వారా జరిగిన అన్యాయమైనా కావచ్చు, సొసైటీలో నీ చుట్టూ నీవు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వాటిని చూసి, దేవా నాకు అన్యాయం చేస్తున్నారయ్యా వీళ్ళు, పోరాడు, చేతనంత మట్టుకు చెయ్యి, సాధ్యంగా అన్నప్పుడు ప్రార్థన చేసి దేవుని అడుగు. దేవుడే నీకు నాకు మన అందరికీ సహాయం చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, మహిమ కలిగిన మా దేవా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నాయన న్యాయవంతుడైన దేవుడు నాయన, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సర్వలోకమును చూచే దేవుడవు, న్యాయము తీర్చే దేవుడవు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సర్వలోక న్యాయాధిపతివని భక్తులు నిన్ను కీర్తించారు తండ్రి. నీ సింహాసనమునకు ఆధారం నీతి న్యాయాలే కాబట్టి అట్టి వాటి మీద కూర్చున్నారు మీరు. మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. పాపులమైన మా పక్షాన ఇదిగో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాయన కలువరి సిలువలో, మా అందరి స్థానంలో సిలువలో బలి అయినప్పుడు న్యాయం తీర్చబడింది. మా పాపమునకు శిక్ష విధించబడింది. మా యొక్క నాయన మాకు రావలసిన శిక్షను నా ప్రభు భరించి న్యాయము జరగటము మేము చూస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము నశించిపోవలసిన వారమయ్యా. మా పక్షాన మీరు చూపిన ఈ మంచితనం కొరకై స్తుతులు అర్పించుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి సొలొమోను తన యొక్క పరిశీలనలో, తన పరిశోధనలో ఆయనకు న్యాయం ఉండాల్సిన స్థానంలో న్యాయం లేదని, విమర్శ జరగాల్సిన స్థానంలో దుర్మార్గత ఆయన కనబడిందని, అయినా తగిన సమయంలో దేవుడే న్యాయం తీరుస్తాడని ఆయన చెబుతూ ఉన్నాడు. ఒక పట్టణంలో పేదవాడుండి అతడికి అన్యాయం జరిగితే ఆ అధికారుల మీద పై అధికారి ఒకడు ఉన్నాడని, ఈ అన్యాయాలను చూసి ఆశ్చర్యపోవద్దని జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. అవును తండ్రి, నువ్వు న్యాయం తీర్చే దేవుడు అయ్యా. ఒకరోజు న్యాయం తీరుస్తావు, తప్పనిసరిగా న్యాయం తీరుస్తావయ్యా మాకు. ఎందుకంటే నువ్వు న్యాయాధిపతివి. నీ బిడ్డలైన వారు దివారాత్రులు మొరపెట్టుకుంటున్నప్పుడు వారికి త్వరగా న్యాయం తీర్చే దేవుడవు. వారి కోసమే, నీ బిడ్డల కోసమే నువ్వు ఎదురు చూస్తున్న దేవుడు అయ్యా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా న్యాయముగా తీర్పు తీర్చే నీకు అప్పగించుకున్నాడు ఆయన. అట్లాగే మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ రోజున మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు చాలా అన్యాయంగా మాట్లాడి మనుషులను మేము చూస్తూ ఉన్నాం.
ప్రార్థన మందిరాల విషయంలో అన్యాయంగా మాట్లాడుతున్నారు. అలాగనే దైవజనులను ప్రభువా సువార్త చెప్పొద్దు అని అన్యాయంగా వారు చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారు. ఎన్నో పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు మధ్యలో నీ బిడ్డలమైన మేము బ్రతుకుతున్నాం. అయినా మీరు అన్నారు, నీ నీ వాక్యం సెలవిస్తుంది, రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థించమని. అవును తండ్రి, మా దేశ ప్రధానిని, ఆయా శాఖ మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగనే మా దేశ అధ్యక్షురాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా వారు క్షేమంగా ఆరోగ్యంగా వారు ఉండునట్లుగా కృప దయచేయండి. అలాగనే తండ్రి మీకు స్తోత్రాలు. మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, అధికారులు, నాయన న్యాయ వ్యవస్థలు అన్నీ న్యాయంగా, న్యాయ పరిపాలన, మా దేశ పరిపాలన న్యాయంగా ఉండునట్లుగా సహాయం చేయండి. అలాగనే మా రాష్ట్రాల యొక్క అధిపతులు న్యాయంగా పాలన చేసే భాగ్యం దయచేయండి. సుభిక్షంగా మా దేశం, మా రాష్ట్రాలు ఉన్నట్లుగా కృప దయచేయండి తండ్రి. ప్రస్తుతం మా దేశం నాయన యుద్ధ యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యుద్ధ వాతావరణం, ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్కి జరుగుతున్న యుద్ధ నేపథ్యం ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుందేమో మాకు తెలియదు నాయన. అది ఎంత మట్టుకు జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఆ యుద్ధాలు ఆపివేయబడి మళ్ళీ శాంతి నెలకొనేలా ఆ ప్రాంతాల్లో మీరు కృప చూపించండి అయ్యా. ఎంతో ప్రభావం దేశాల మీద చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు అది ప్రభావం చూపిస్తూ వస్తూ ఉంది. ఇక ముందు అలా జరగకుండా కృప దయచేయండి. న్యాయం ఉండాల్సిన స్థానంలో న్యాయం ఉండాలి ప్రభువా. అన్యాయంగా జరిగే యుద్ధాలను, ఒక కారణము లేని యుద్ధాలు నాయన, మితిమీరినటువంటి ఆక్రమణ కోసం దేశాలను ఆక్రమించుకోవాలని ఆధిపత్యం చలాయించడం కోసం జరిగే యుద్ధాలు ఎన్నో మేము చూస్తూ ఉన్నామయ్యా. ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి మరి నాయన మీరు విడిపించండి, కృప చూపండి తండ్రి. అవి సామాన్యుడి మీద కూడా పడతా ఉన్నాయి ప్రభావం. దయ చూపించి కనికరించి మహిమ పొందుమని. యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు, కలవరపడొద్దు అని చెప్పారు ప్రభువా. మాలో కలవరం లేకుండా సహాయం చేయండి. అన్యాయాలను చూసినప్పుడు దిగులు పడొద్దు అన్నారు, ఆశ్చర్యపడొద్దు అన్నారు ప్రభువా. కనుక నాయన మేము ఇటు వాటిని చూసినప్పుడు కృంగిపోక, నిరుత్సాహపడక, ధైర్యంతో నీ వైపు న్యాయాధిపతివైన, న్యాయవంతుడువైన, న్యాయం తీర్చే దేవుడువైన నీ వైపు చూస్తూ మేము బ్రతికే భాగ్యం నాకు, మా అందరికీ ప్రసాదించి సహాయం చేయమని మరొక్కసారి మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా దేశ అధికారులను, ప్రధానిని, అధ్యక్షులను నాయన, ఆయా శాఖ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ మొదలగు అధికారులందరూ కూడా నాయన మరి న్యాయాన్నే వారు పాటిస్తూ చేసే భాగ్యం వారికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.